వాషీ ఓ వాషీ ఇప్పుడే వస్తున్న సినిమా చూసి సుజీత్ ఫ్యాన్స్ కి సర్వీసు చేసి మన తమన్ ఇచ్చిన మ్యూజిక్ కి ఫ్యాన్స్ దండా వేసి గైస్ సినిమా మాత్రం క్రేజీ, సినిమాలో స్టోరీ మాత్రం అక్కడక్కడ కొంచెం క్యాజీ. కానీ మన సినిమా చూసిన తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మతి ఎక్కడికో పోజీ. పవర్ స్టార్ నుంచి ఎలాంటి సినిమా అయితే కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాము, పవర్ స్టార్ ని ఎటువంటి రోల్లో అయితే చూడాలి అని చెప్పి మనం ఆశిస్తున్నామో, మన ఫ్యాన్ బాయ్ సుజిత్ అలాంటి క్యారెక్టర్లో స్టోరీ కొంచెం సర్లే ఓకే, మన పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని, మన పవన్ కళ్యాణ్ని, పవర్ స్టార్ని ఫ్యాన్స్కి చూపిద్దాం కదా అనేదే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని మనకి ఈ సినిమాని కంప్లీట్గా పవర్ స్టార్ బేస్డ్ ఫ్యాన్ సర్వీస్ మూవీ లాగా తీశాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫ్యాన్స్ అయితే థియేటర్లోంచి కాలర్లు ఎగరేసుకుంటూ డాన్సులు వేసుకుంటూ పిచ్చి పిచ్చిగా అరుచుకుంటూ బయటకు వచ్చే సీన్లు కోకొల్లలుగా ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే విధానం కానీ, దాని తర్వాత వచ్చే ఇంట్రడక్షన్ షాట్స్ కానీ, ఫస్ట్ హాఫ్ లో మన పవర్ స్టార్ కి పడే ప్రతి ఎపిసోడు, అక్కడ పవర్ స్టార్ క్యారెక్టర్ ని లేపే ప్రతి డైలాగు, ప్రతి సీను చాలా ఫెంటాస్టిక్ గా ఉంటదన్నమాట. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ వెళ్ళే ప్యాటర్న్ కానీ, స్టోరీలో ఉండే రీజనింగ్ కానీ, ఆ డెప్త్ కానీ ఏదో కొత్తగా అసలు ఫెంటాస్టిక్ గా ఉంది కదా, అసలు ఎంత పవర్ఫుల్ స్టోరీ చూస్తున్నాం రా మనం అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాదనమాట స్టోరీ పరంగా. కానీ అలా స్లోగా మూవ్ అయ్యే స్టోరీలో ఎక్కడికక్కడ మంచి ఫ్యాన్ సర్వీస్ ఎలిమెంట్స్ని, ఎలివేషన్ ఎలిమెంట్స్ని, మన పవర్ స్టార్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే ఎలిమెంట్స్ని పెట్టుకొని సినిమాని డిప్ అయినప్పుడల్లా కొంచెం నెక్స్ట్ సీన్తో లేపుకుంటూ అలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తారనమాట. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఆ ఎలిమెంట్స్ అంటే లవ్ ఎలిమెంట్, ఆ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ చూసిన తర్వాత మనం ఏదోట్లేరా బాబు ముందు మనోడిని బాంబేకి పంపించండి, మళ్ళీ తిరిగి వస్తున్నామని చెప్పి ఆ సీన్ పెట్టండి ముందు అనేటట్టు ఉంది. కానీ అక్కడ ఒక స్ట్రాంగ్ రీజను, అబ్బా ఏమైనా ఉందా ఈ రీజను మన వాడు మళ్ళీ బాంబేకి రావడానికి అన్నంత స్ట్రాంగ్ రీజన్ లా లేదు. రెగ్యులర్గా మనం వేరే సినిమాల్లో చూసే రీజన్ లాగానే ఉంది. కాకపోతే ఆ రీజన్కి ఒక ఫెంటాస్టిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టుకొని, ఆ ఇంటర్వెల్ షాట్ లో ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ పెట్టుకొని, ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత ఇంకా మనవాడు బాంబేకి వచ్చి చేస్తాడు చూడు అని అనుకొని మనం వెయిట్ చేస్తుంటే పోస్ట్ ఇంటర్వెల్ సీన్ ఒకటి సినిమా మొత్తానికి వన్ ఆఫ్ ది హైలైట్ సీన్స్ లాగా నిలిచింది. దాని తరువాత మాత్రం మధ్యలో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో ఒక 1 hour వరకు ఆ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అమ్మా అన్నట్టు కొంచెం సీన్లు కొంచెం లాగ్ అయిందా సినిమా అంటే, ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది, సర్లే ఓకే, మళ్ళీ మన హై ఇచ్చే ఎలిమెంట్ ఎప్పుడు వస్తుంది అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. అక్కడి నుంచి ప్రీ క్లైమాక్స్ నుంచి మన సుజిత్ ఈ సినిమాని ఒక రేంజ్ లో తీసుకెళ్లాడు అని చెప్పొచ్చు. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఒక, నేను చెప్పను బాబు రివీల్ చేయను, ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోయి చొక్కాలు చించేసుకునే ఒక ఎపిసోడ్ పెట్టుకున్నాడు. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ ముందు మనం చూసిన లాగ్ ఏదైతే ఉంటుందో ఆ లాగ్ మనం కంప్లీట్ గా మర్చిపోతాం అనమాట. ఆ ఎపిసోడ్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమాని సూపర్ హైలో తీసుకెళ్లాడు. క్లైమాక్స్ లో యాక్షన్ ఎపిసోడ్ కూడా సూపర్ గా ఉంది. అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం అబ్బా ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎందుకు వస్తుందిరా, ఈ రీజనింగ్ ఏంటి, అసలు ఎందుకు ఇది అనుకున్నవన్నీ ఆ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ తో కంప్లీట్ గా హ్యాపీగా తుడిచి అవతల పడేశాడనమాట. అండ్ మెయిన్ గా ఈ సినిమాలో క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక సూపర్ హై ఎలివేషన్ ఇచ్చి మన పవర్ స్టార్ క్యారెక్టర్ కి సూపర్ గా ఈ సినిమాని ఒక హై నోట్ లోనే ఎండ్ చేశాడు మన సుజీత్ అని చెప్పొచ్చు. మన పవర్ స్టార్ గారు కూడా ఈ సినిమాలో చితక్కొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన్ని మెయిన్ గా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాంగ్ షాట్స్ లోను, యాక్షన్ షాట్స్ లోను, డైలాగ్ కొంచెం తక్కువగా చెప్పే సీన్స్ లోను చూస్తున్నా ఆయన స్వాగ్ తో, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫ్యాన్స్ ని ఉర్రూతలుగించారు. అండ్ ఈ సినిమాకి పవర్ స్టార్ ఈజ్ బ్యాక్, అసలు ఇలాంటి క్యారెక్టర్లు పవర్ స్టార్ చేస్తే ఆ కిక్కే వీరప్ప అనే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో పవర్ స్టార్ మనకు కనిపించారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా మన హీరోయిన్ తక్కువగా ఉంది కాబట్టి మనం అమ్మాయి గురించి తక్కువగా మాట్లాడేసుకుందాం, ఓకే అని పక్కన పెట్టేచ్చు అనమాట. మన ప్రకాష్ రాజ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంపార్టెంట్ రోల్లో ప్లే చేశారు. ఆయన ప్రకాష్ రాజ్ లాగానే యాక్ట్ చేశాడు. పెద్ద గొప్పగా వింతగా మనకి సపరేట్ గా డిఫరెంట్ గా యాక్ట్ చేసినట్టు ఏమీ అనిపించలేదు. స్నేహారెడ్డి ప్లేడ్ అ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ షీ డిడ్ హర్ డ్యూ డిలిజెన్స్ ఫర్ దట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇంకా మెయిన్ గా మన ఇమ్రాన్ హష్మి, మన వాడు చూడడానికి ఒక పవర్ఫుల్ విలన్ లా ఉన్నాడు. మన వాడిని వాడుకున్న విధానం బానే ఉంది, మన వాడికి చెప్పించిన డబ్బింగ్ బానే ఉంది, మన వాడి స్క్రీన్ ప్రెజెన్స్ బానే ఉంది. కానీ మన ఓమి క్యారెక్టర్ ని ఇంకొంచెం పవర్ఫుల్ గా చూపించుంటే ఇంకా బాగుండేది, ఇంకా కొంచెం కిక్ ఎక్కువగా ఉండేది కదా అనిపించింది. బట్ ఇమ్రాన్ హష్మి యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ లో బాగా చేశాడు. సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సింగిల్ హ్యాండెడ్ గా తన సాంగ్స్ తో,
బ్యాక్గ్రౌండ్ స్కోర్తో తన ప్రాణం పెట్టి ఈ సినిమాని లేపాడు మన తమన్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాకి తమన్ కనుక కాకుండా వేరే వాళ్ళు కనుక ఎవరైనా మ్యూజిక్ ఇచ్చుంటే సినిమా ఎటువైపు వెళ్ళేది అనేది ఖచ్చితంగా డౌట్లు వస్తాయన్నమాట. ఈ సినిమాలో ఆ లాగ్ సీన్స్ని కానీ వచ్చే సీన్స్ని కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో లేపి వదిలిపెట్టి ఈ సినిమాకి ప్రాణం పోసాడు మన తమన్ అని కుడోస్ చెప్పాలి మన తమన్కి అందరూ అనేటట్టు మ్యూజిక్ ఇచ్చాడు. దో దెర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్ ఇన్ ద స్టోరీ విచ్ ఆర్ నాట్ నెసెసరీ, దో ద స్టోరీ ఈజ్ నాట్ ఇన్ ద లెవెల్ ఆఫ్ అబ్బా ఒక సూపర్ స్టోరీ అనుకునేటట్టు లేకపోయినా ఈ సినిమాలో ఎక్కడికక్కడ ఎలిమెంట్స్, మన యాక్షన్ ఎపిసోడ్స్, మన పవర్ స్టార్ స్వాగ్, మన పవర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ మన తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సుజిత్ సెలెక్ట్ చేసుకున్న కొన్ని సీన్స్తో మీ ఎక్స్పెక్టేషన్స్ని ఒక రేంజ్లో అక్కడెక్కడో పెట్టుకోకుండా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో కనుక సినిమాకి వెళ్తే మీరు హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి ఎటువంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా బయటకు వస్తారు. ఒకవేళ కనుక మీరు పవర్ స్టార్ ఫ్యాన్ అయితే మీరు ఏ రేంజ్లో బయటకు వస్తారు అనేది మీరు సినిమాలో ఆ సీన్లు చూస్తూ మీరు ఇచ్చే రియాక్షన్స్, ఆ థియేటర్లో మీరు ఆ సీట్లో కూర్చొని చూస్తారా, నించొని చూస్తారా, అటు ఇటు పరిగెడుతూ చూస్తారా, పక్కన వాళ్ళని బాధేస్తూ చూస్తారా అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. మీ గొంతులు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలా ఉంది సినిమా అనమాట పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ గైస్, హర్ అని చెప్పి ఒక షార్ట్ సిరీస్ ఈ మధ్య కాలంలోనే చూడటం జరిగిందనమాట. హర్ అనేది ఒక రియలిస్టిక్ ఇన్సిడెంట్స్తో బేస్ చేసుకున్న ఒక మంచి థ్రిల్లర్ సిరీస్ అండ్ ఆ సిరీస్ మనకి చాయ్ షార్ట్స్ అని చెప్పి ఒక యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ చాయ్ షార్ట్స్లో ఉండే ఈ షార్ట్ సిరీసెస్ అన్ని మాక్సిమం ఈచ్ ఎపిసోడ్ 2 minutes ఉంటుంది. 2 minutes చాలా గ్రిప్పింగ్గా ఆ స్టోరీ టెల్లింగ్ కానీ ఆ ఎపిసోడ్ని వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ చాయ్ షార్ట్స్ యాప్ కింద డిస్క్రిప్షన్లో మేము పెట్టడం జరిగింది. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన సిరీస్ ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాలో లాస్ట్లో ఒక ఎండ్ క్రెడిట్ సీన్ కూడా ఉండడం జరిగిందనమాట. సో థియేటర్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం వెయిట్ చేసి ఆ ఎండ్ క్రెడిట్ సీన్ కూడా చూడండి. ఇంకా వాషి ఓ వాషి, మీరు ఈ వీడియోని ఇంకా